అక్క ఎప్పుడు ఇలానే చెప్తుంది రియల్ దయ్యం పిక్స్ యాడ్ చేశానని, కానీ అందులో చూస్తే ఏమీ కనిపించదు. మా డేటా బొక్క టైం బొక్క అని ఒకరిద్దరు కమెంట్ చేశారు. అదేమైనా ఒక మనిషి ఫోటోనా మీకు క్లియర్ గా కనిపించడానికి? మన కంటికి కనిపించని ఒక నెగిటివ్ ఎనర్జీ ఎంతో క్లియర్ గా ఆ ఫోటోని అబ్జర్వ్ చేస్తే తప్ప మనకు అది క్లారిటీగా కనిపించదు. ఈ వీడియోలో కూడా మన సబ్స్క్రైబర్ మొత్తం 2 ఫోటోలు నాకు పంపించారు. ఒకటి తను ఫోటో తీసుకుంటున్నప్పుడు పడింది, ఇంకొకటేమో తను డైరెక్ట్ గా అది అక్కడ ఉన్నప్పుడు ఫోటో తీసింది. ఆ 2 ఫోటోల్ని నేను ఈ వీడియోలో యాడ్ చేశాను. అసలు ఇంతకీ తనకేం జరిగిందో నేను చెప్తాను. దానికంటే ముందు హిందూపూర్ లో జరిగిన శ్రేయ ఇన్సిడెంట్ ఉంది కదా, తను మీకు చెప్పమని చెప్పి ఒక వాయిస్ మెసేజ్ పంపించింది. ఆ యొక్క నేను శ్రేయ, శ్రావణి కథలో జరిగిన దానికి, నా కథలో జరిగిన దానికి మొత్తం కామెంట్స్ చూస్తుంటే చాలా 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 ఆనందంగా ఉందక్క. శ్రావణి దానికి పెట్టిన కామెంట్స్, నాకు పెట్టిన కామెంట్స్, ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నామని చెప్పక్క. అసలు వాళ్ళ కామెంట్స్ చూస్తుంటేనే హ్యాపీ ఫీల్ అయ్యానక్క. శ్రావణి నేను ఇద్దరు అంతేనక్క. అసలు వాళ్ళ కామెంట్స్ చూస్తుంటే నాకు అది జరిగినది మొత్తం మర్చిపోయానక్క. ఇప్పటికీ నేను అది ఎప్పుడైనా గుర్తొస్తే ఏడుస్తాను, కానీ ఇప్పటి నుంచి ఏడవనక్క. ఆ కామెంట్స్ అన్నీ చూస్తుంటే నాకు చాలా 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 హ్యాపీగా ఉందక్క. హ్యాపీ ఫీల్ అయ్యానక్క. ప్రతి ఒక్కరికి మీరు ఎవరైతే కామెంట్ పెట్టారో వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అక్క. మీ వీడియోస్లో నెక్స్ట్ చేసే వీడియోలో ఈ వీడియో వాయిస్ వీడియో వాళ్ళకి యాడ్ చేయండి అక్క. అందరికీ థ్యాంక్స్ చెప్పామని యాడ్ చేసి చెప్పండి అక్క. మీకు కూడా చాలా 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 థ్యాంక్స్ అక్క మా వీడియోస్ పెట్టినందుకు. ఆ కామెంట్స్ చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యామక్క నేను, శ్రావణి. సో చాలా థ్యాంక్స్ అక్క మీకు కూడా. కమెంట్స్ పెట్టే వాళ్ళు ఇంతకంటే మీకేం కావాలి చెప్పండి? మీ వల్ల వాళ్ళ బాధను మర్చిపోతున్నారు. సో మరి ఈ ఇన్సిడెంట్ అయితే స్టార్ట్ చేసేద్దామా? నా పేరు నీలవేణి, అందరూ నన్ను నీలు అని పిలుస్తూ ఉంటారు. మాది సొంతూరు వచ్చేసి సత్తెనపల్లి దగ్గరలో ఉన్న నర్సరావుపేట, కానీ మా అమ్మ వాళ్ళు ఉండేదేమో హైదరాబాద్ లో ఉంటారు. నేనుండేది నగరంగూడ క్వార్టర్స్ లో పనిచేస్తూ ఉంటాను, హౌస్ కీపింగ్. నేను అక్కడ 4 years నుంచి పనిచేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో 5 ఉంటారు, 2 పాపలు, 1 బాబు. మేడం అనో సార్ అయితే మేడం వాళ్ళు మార్నింగ్ టైంలో ఆఫీస్ కి వెళ్తారు, ఈవినింగ్ వస్తారు. పెద్ద పాపనో బాబు ఇద్దరు కూడా యుఎస్ లో ఉంటారు. ఇంట్లో చిన్న పాప సార్, మేడం, నేను ఉంటాము. నేను ఇంట్లో ఉండి అన్ని పనులు చూసుకోవాలి. మార్నింగ్ టైంలో 2 పని వాళ్ళు వస్తారు, వంటకి, హౌస్ కీపింగ్ కి. నేనేమో ఆల్ రౌండర్ ని. అక్కడున్న 3 years వరకు కూడా అంతా బాగానే ఉంది, నాకేం అనిపించలేదు. కానీ లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుండి అంతా తేడాగా ఉండేది. నేను మా మేడంతో నేను డిసెంబర్ లో మానేస్తానని చెప్పాను 2023లో. అయితే మా మేడం అన్నారు డిసెంబర్ లో వద్దు, జనవరిలో మానే అన్నారు. ఎందుకంటే ఇక్కడ ఇల్లు రిపేర్ ఉంది, మేము ఫామ్ హౌస్ కి షిఫ్ట్ అవుతున్నాము, అప్పుడు నువ్వు మానే అంటే నేనేమో సరే అన్నాను. ఇంతలో పిచ్చి పిచ్చి కలలు రావడం, ఎవరో వస్తున్నట్టు, ఎవరో వెళ్తున్నట్టు, వేరేలా అనిపించేది. నా పక్కన ఎవరో ఉన్నట్టు, ఎవరో నన్నే చూస్తున్నట్టు అలా అనిపించేది. నేను కిచెన్ లో పని చేసుకుంటున్నప్పుడు సాంగ్స్ పెట్టుకొని అవి వింటూ పని చేసుకుంటూ ఉంటాను. అయితే ఒక్కొక్కసారిగా నేను రాత్రి టైంలో వంటగదిలో పని చేసుకుంటూ ఉన్నప్పుడు సాంగ్స్ పెట్టుకొని ఆ పాటలు వింటూ ఉన్నప్పుడు పక్కన ఏంటంటే మాకు ఒక చిన్న గల్లీలా ఉంటుంది, అక్కడి నుంచి ఎవరో వస్తున్నట్టు శబ్దాలు వచ్చేవి. ఇంకా నేను నా పని ఆపేసి ఆ పాటలు కూడా ఆపేసి మొత్తం సైలెంట్ గా ఉన్నప్పుడు కూడా నాకు అలాగే వినిపించేది. తరువాత చూస్తేనేమో అక్కడ ఎవ్వరు ఉండేవారు కాదు. అలా అనిపించినా సరే నేనైతే పెద్దగా పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు మాక్సిమం కలలు రావడం అలా వస్తూనే ఉంటాయి, ఎప్పుడు ఏదో ఒకటి కల వస్తూనే ఉండేది. అలా అని చెప్పి ఆ కళల గురించి కూడా నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. ఆ తర్వాత సీరియస్ గా కలలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నుంచోవడం ఇలా కలలో కనిపిస్తూ ఉండేది. ఇలా ఒక రోజు ఎర్లీ మార్నింగ్ 8:30 ఆ టైంలో వంట చేసే ఆవిడ వచ్చింది. ఆమె వచ్చినప్పుడు ఆమె చెప్పింది ఏంటంటే, నీలు ఇక్కడ ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది, చూస్తేనేమో ఎవ్వరు ఉండరు, ఏంటి నీకు కూడా అనిపిస్తుందా అని అడిగితే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అని చెప్పాను. చూస్తే ఎవ్వరూ ఉండడం లేదు అని చెప్పాను. ఇంకా ఆంటీతో చెప్పాను, ఆంటీ నాకు ఇలా కలలు వస్తున్నాయి, ఎవరో ఒక ఆవిడ కనిపిస్తుంది అంటే ఆంటీ చెప్పింది అలా రాకుండా ఉండడానికి నీ తలదిండు కింద కత్తి
పెట్టుకొని, ఒక చిన్న చాకు లాంటిది పెట్టుకొని పడుకోమంది. అలా పెట్టుకున్న దగ్గర నుంచి కూడా ఏం అనిపించేది కాదు, బాగానే ఉన్నాను. ఆంటీ చెప్పిన దగ్గర నుంచి అలా చాకు పెట్టినా నాకేం అనిపించేది కాదు. కానీ మళ్ళీ కొన్ని రోజులకి మళ్ళీ అలాగే ఆగకుండా కలలో కనిపించేది. ఇంకా మళ్ళీ నేను ఆంటీతో చెప్పాను, ఆంటీ కలలో మీరు చెప్పినట్టు చేస్తున్నా ఆ కళ మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఎవరో ఒక ఆవిడ కనిపిస్తుంది అంటే ఆమె ఏం చెప్పిందంటే, ముందు ఆ దయ్యం సినిమాలు, ఆ హారర్ స్టోరీ చూడడం మానేసేయి, ఎప్పుడు కూడా అవే చూస్తూ ఉంటావు, అందుకే నీకు అలా అనిపిస్తుందేమో అనేసరికి సరే అని నేను కూడా కొన్ని రోజులు అవి చూడడం మానేశాను. ఆ తర్వాత కొన్ని రోజులు గడిచినా సరే మళ్ళీ అలాగే అనిపిస్తుంది, ఎవరో వస్తున్నట్టు వెళ్తున్నట్టు అలాగే అనిపించేది. ఇంకా మా అమ్మకు కూడా ఫోన్ చేసి చెప్పాను. ఆవిడ కూడా ముందు ఆ దయ్యం సినిమాలు చూడడం ఆపేసాయి, పిచ్చి పిచ్చివి అన్ని చూడడం మానేసాయి, చూస్తే అవే మైండ్ లో పెట్టుకోవడం వల్ల అలాగే అనిపిస్తుంది, అందుకే నీకు అవే వస్తున్నాయి అని చెప్పి నన్నైతే బాగా తిట్టింది. ఇంకెవ్వరికి చెప్పినా నమ్మకపోయేసరికి నేను కూడా వదిలేశాను, ఇంకా పట్టించుకోవడం కూడా మానేశాను. 2023వ సంవత్సరంలో దసరా ఆ టైంలో మా పక్కింట్లో ఉంటారు, వాళ్ళు కూడా హౌస్ కీపింగ్ వాళ్ళేంటంటే దసరా నవరాత్రుల్లో పూజ చేసుకుంటూ ఉంటారు. ఆ టైంలో నాకు రాత్రి పడుకున్నప్పుడు నాకు ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే అమ్మవారు దయ్యము ఇద్దరు తిట్టుకుంటున్నట్టు. అదెలా అంటే నా ముందు ఎవరో ఒక అమ్మాయి నిలబడుంది, ఇదంతా కలలోనే జరుగుతుంది. నేనేమో పని చేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయి ఏమో నా పక్కన వచ్చి నిలబడుంది. నేను చూసి ఎవరు నువ్వు అని అడిగితే తను మాత్రం ఏం సమాధానం చెప్పకుండా సైలెంట్ గా నిలబడుంది. సరే అని చెప్పి తనేం మాట్లాడట్లేదు కదా అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. నా రూమ్ పక్కన ఏంటంటే వాష్రూమ్ ఉంటుంది, తను ఆ వాష్రూమ్ లోకి వెళ్లి లాక్ చేసుకొని బయటికే రావడం లేదు. నేనేమో బయటికి రా రా అని పిలుస్తున్నా తను రావట్లేదు. సరే అని ఒక్కసారిగా చూసేసరికి బాత్రూమ్ లో నుంచి తను మూలగడం స్టార్ట్ చేసింది. ఇలా మూలుగుతుంది. ఇంకా నాకు భయం వేసి నేను వెంటనే పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళి మా సార్ వాళ్ళ రూమ్ దగ్గరికి వెళ్ళి మా సార్ని లేపి నేను చెప్తున్నాను ఆయనతో, ఎవరో ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి ఇలా చేస్తుంది, హనుమాన్ చాలీసా పెట్టండి, హనుమాన్ చాలీసా పెట్టండి అని చెప్తున్నా. ఆయనేమో పెట్టడం లేదు, పైగా ఏం కాదు మేమే పంపించాం వెళ్ళు, ఏం కాదు వెళ్ళు, ఆమెతోనే ఉండు అని ఇలా చెప్పారు. ఆయన ఇలా చెప్తున్నప్పుడు నాకు భయం వేసి ఇంకా హడావుడిగా కిందకొచ్చి పక్కింటి వాళ్ళుంటే పరిగెత్తుకుంటూ పక్కింటికి వెళ్ళి ఆమెకు చెప్పాను. ఎవరో ఒక అమ్మాయి వచ్చి నా వెనకాలే నుంచొని ఇలా వచ్చింది, ఇలా ఇలా అంటుందక్క అంటే ఆమె ఆ గోడ పక్కన నిలబడుంది. ఇంతలో ఆమె ఒంట్లోకి అమ్మవారు వచ్చేసారు. ఏంటే పిల్లని భయపెడుతున్నావు అది ఇది అని అమ్మవారు అంటున్నారు. ఆ దయ్యమేమో నువ్వు వచ్చావా రా చూసుకుందాం అని ఇద్దరు కూడా ఇలా అనుకుంటున్నారు. ఆ తర్వాత అమ్మవారు అడిగారు, నువ్వేంటే ఈ దరికి రా, గోడ దాటి ఇటురా, నీ సంగతి చెప్తాను, నువ్వు అసలు ఏమనుకుంటున్నావు, ఇన్ని రోజుల నుంచి కూడా పాపని ఈ రకంగా ఏడిపిస్తున్నావు అంటే ఆ దయ్యమేమో ఏంటే నువ్వొచ్చావా, నిన్ను చూసి నేను భయపడాలా, అది ఈ దరికి రాకుండా ఉంటుందా, వచ్చినప్పుడు చెప్తా దాని పని అని అవతల సైడ్ నుంచి అది మాట్లాడుతుంది. యువతల సైడ్ నుంచేమో అమ్మవారు మాట్లాడుతున్నారు. అలా చాలాసేపు ఇద్దరు మాట్లాడుకున్నారు. ఇంకా ఒక్కసారిగా ఏంటి ఇలా కలొచ్చిందని నిద్రలో నుంచి లేచాను. మార్నింగ్ నుంచి కూడా అదే ఆలోచన, ఏంటి ఇలా వచ్చింది, మా సార్ వాళ్ళు పంపించడం ఏంటి, అమ్మాయి నా దగ్గరికి రావడం ఏంటి, ఎవరు చేస్తున్నారని ఇదే ఆలోచన. ఆ తర్వాత నేను మా అమ్మకి ఫోన్ చేసి, అమ్మ ఇలా చేయించారంటమ్మా, ఇలా పంపించారంటమ్మా, మా సార్ వాళ్ళ రూపంలో వచ్చింది, మా సారే చెప్పాడు, నేనే పంపించానని అంటున్నాడు, నాకెందుకో భయంగా ఉందమ్మా అంటే సరేలే ఇంటికి వచ్చినప్పుడు చూపించుకుందాం అని చెప్పింది. ఆ తర్వాత నేనేమో ఆ అక్కకి చెప్పాను, ఇలా వచ్చింది అంటే ఏమోరా అమ్మవారు కుంకుమిస్తాను అది పెట్టుకొని రాత్రిపూట పడుకో అని చెప్పింది. నేను సరే అని చెప్పేసరికి తను కూడా సరే అని కుంకుమ ఇచ్చింది. రాత్రిపూట పెట్టుకొని పడుకుంటే దాని తర్వాత కూడా నాకు ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉండడం, నాలో నేనే చూసుకోవడం, ఇలాగే పిచ్చి పిచ్చిగా ఉండేదాన్ని. ఇంకా మేడం అడిగాను, 2 days ఇంటికి వెళ్ళి వస్తానంటే సరే అంది. దసరాకి నేను ఇంటికి వెళ్ళాను, అమ్మకి చెప్పాను చూపించుకుందామని. వాళ్ళు ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కి తీసుకొని వెళ్ళి మా అమ్మను నేను అక్కడికి వెళ్ళి తాయెత్తు కట్టించుకొని వచ్చాము. ఇంకా ఇంటికి రాగానే నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది. అప్పటికే నేను బండిని కూడా బుక్ చేసుకున్నాను వెళ్ళిపోదామని డ్యూటీకి. ఇంటి దగ్గర ఫుల్ జ్వరం వచ్చింది. సరేలే తగ్గుతుందిలే అని చెప్పి నేను డ్యూటీకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన వెంటనే బాగా ఫీవర్ వచ్చేసి కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా పడిపోతే అక్కడే వంట చేసే ఆమె నన్ను రూమ్ లో పడుకోబెట్టింది. ఇంకా సాయంత్రం మా మేడం వచ్చి అడిగింది, తగ్గలేదా ఎలా ఉంది అంటే లేదు తగ్గలేదు అని
అని చెప్పాను. బాగా సీరియస్ గా ఉంది అంటే తనకేదైనా వంట చేసి పెట్టండి అని చెప్పింది. ఆ తర్వాత నేను మా మేడంని ఈవినింగ్ టైంలో అడిగాను. లేదు నాకు బాగా ఫీవర్ గా ఉంది, నేను ఇంటికి వెళ్తాను అంటే సరే అని పంపించింది. నేను ఇంటికి వెళ్ళగానే కళ్ళు తిరిగి పడిపోయాను. ఇంకా మా అమ్మమ్మ తాతయ్య వచ్చి చేతులు రుద్ది మజ్జిగిచ్చి తాగమని చెప్పారు. తాగాను. ఆ తర్వాత చూసాను, నేను ఇంటికి వస్తే నాకు బాగానే ఉండేది, కానీ డ్యూటీకి వెళ్తే ఫుల్ ఫీవర్ వచ్చేస్తుంది. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు నాకు దిష్టి తీసి పడేశారు. 2 days నాకు బాగానే ఉంది. ఆ తర్వాత నేను డ్యూటీకి వెళ్ళాను. డ్యూటీ దగ్గర కూడా అంతా బాగానే ఉంది. 2024 సంవత్సరం వచ్చేసింది. ఇంకా జనవరికి నేను పని మానేశాను ఆ ఇంట్లో. 2023 సంవత్సరంలో సెప్టెంబర్ నుండి నాకు స్టార్ట్ అయ్యింది జ్వరం రావడం, కాళ్ళు పట్టేయడం, తేడాగా ఉండడం, ఇలా అనిపించేది. మా మామకి రీసెంట్ గా పెళ్ళయింది. మా మామ లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. అయితే ఒక రోజు ఏం జరిగిందంటే, మాకు అక్కడ ఈవినింగ్ టైంలో స్కై చాలా బాగుంటుంది, లొకేషన్ కూడా చాలా బాగుంటుంది కదా, ఫొటోస్ తీస్తాను రా అంటే అమ్మాయి వచ్చింది. మేము గార్డెన్ లో అలా ఫొటోస్ తీసుకుంటున్నప్పుడు నేను అమ్మాయికి చెప్తున్నాను, అలా పెట్టు ఇలా పెట్టు, ఫోటోకి మంచి మంచి పోజులు ఇవ్వు అని చెప్తున్నాను. అయితే ఒకసారి ఇలా పెట్టు అంటే తను వేరేలా పెట్టింది. అలా కాదు ఇలా పెట్టాలి అని తన దగ్గరికి చూపించడానికి వెళ్తుంటే నా కాళ్ళు పట్టేశాయి, కింద పడిపోయాను. ఏమైంది అంటే ఏం లేదు, కాళ్ళు పట్టేసింది. అరికాళ్ళు మనకి బ్యాక్ సైడ్ ఉంటుంది కదా, అక్కడ. ఇంకా నెక్స్ట్ డే నుండి నాకు స్టార్ట్ అయింది కాళ్ళు పట్టేయడం. నేనేమో ఎవరో ఒకరిని పట్టుకొని పైకి లెగవడం అలా చేస్తున్నాను. ఇంకా మా అమ్మమ్మే నన్ను దగ్గరగా ఉండి చూసుకుంది. ఏమైంది అంటే నాకు కాళ్ళు నొప్పులు రావడం, ఎవరో నా కాళ్ళ మీద కూర్చున్నట్టుంది, దురదగా కూడా అనిపిస్తుంది అని నేను మా అమ్మమ్మకి చెప్తే, అవునా ఏమైనా తొక్కావేమో అంటే, లేదమ్మమ్మ నేను ఎక్కడికి వెళ్ళలేదు అని చెప్పాను. తరువాత మెల్లగా స్టార్ట్ అయిందనమాట. అస్సలు పైకి లెగవలేకపోతున్నాను, కింద కూర్చోలేకపోతున్నాను, అలా వచ్చేసింది. ఈ ఇన్సిడెంట్ నాకు 2024 సంవత్సరంలో అక్టోబర్ లో జరిగింది. ఇంకా ఫీవర్ వచ్చేసింది, కాళ్ళ దగ్గర నుంచి మోకాళ్ళ దగ్గరికి నొప్పులు వచ్చేస్తున్నాయి, కాళ్ళు పట్టేశాయి, కూర్చుంటే పడుకోలేకపోతున్నాను, పడుకుంటే కూర్చోలేకపోతున్నాను. అలా ఉండేసరికి ఏంటి ఇలా ఉంది, ఇలా అవుతుంది, ఏమైనా దాటావా, ఏమైనా తొక్కావా అంటే, లేదమ్మా నేను ఎక్కడికి వెళ్ళలేదు అన్నాను. ఇంకా మా అమ్మేమో లేదు ఏదో అయ్యింది, ఎక్కడికైనా వెళ్ళి చూపించుకోవాలి అంది. ఇంకా మా పిన్నికి డెలివరీ పెయిన్స్ వస్తున్నాయి అని చెప్పి అమ్మ ఊరు వెళ్ళింది. నేను వచ్చేలోపు అప్పటి వరకు నువ్వు అమ్మమ్మ దగ్గరుండు, లేదా అమ్మమ్మ వచ్చే వరకు చిన్న పిన్ని దగ్గరుండు అంటే నేను చిన్న పిన్ని దగ్గరికి వెళ్ళాను. అప్పటికే నాకు ఫుల్ ఫీవర్, కాళ్ళు అసలు పైకి లెగవడం లేదు. ఇంకా నన్ను మా అమ్మమ్మ మా బాబాయ్ ఇద్దరూ తీసుకొని వచ్చి అక్కడ వదిలిపెట్టి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. మా అమ్మ వాళ్ళు మొత్తం 4, 3 అమ్మాయిలు, 1 అబ్బాయి. మా పెద్ద పిన్ని సత్తెనపల్లిలో ఉంటుంది. మా మామ, మా అమ్మ, చిన్న పిన్ని వాళ్ళు ఇక్కడే హైదరాబాద్ లో ఉంటారు. మా చిన్న పిన్ని ప్రతి మంగళవారం, శుక్రవారం పూజ చేసుకుంటుంది ఇంట్లో, అమ్మవారికి పూజ చేసుకుంటూ ఉంటుంది. అయితే అమ్మ వాళ్ళు నన్ను వాళ్ళ ఇంట్లోనే పడుకోబెట్టి వెళ్ళిపోయారు. నేనేమో జ్వరంతో ఉన్నాను కదా, పడుకోలేదు, మెలకువగానే ఉన్నాను. నాకైతే అస్సలు నిద్ర పట్టడం లేదు. అయితే అప్పుడే టైం అర్ధరాత్రి 12 అవుతుంది. అదే అమ్మాయి నల్ల చీర కట్టుకొని నా కాళ్ళ మీద కూర్చున్నట్టుగా, నాకు బాగా బరువుగా, దురదగా బాగా నొప్పి రావడంతో నేను మెలకువగానే ఉన్నాను. దాన్ని చూసి భయపడి నేను జస్ట్ కళ్ళు మూసుకున్నానంతే, మెలకువగానే ఉన్నాను. నేను కాళ్ళు నొప్పితో అల్లాడుతున్నప్పుడు నేను మా పిన్నిని లేపుతున్నాను. అయితే వాళ్ళందరూ కూడా ఫుల్ నిద్రలో ఉన్నారు. మా అమ్మ లేదు, ఊరికి వెళ్ళింది. నా పక్కనేమో తాతయ్య, ఇటు పక్కనేమో మా చిన్న పిన్ని వాళ్ళ అబ్బాయి, డోర్ పక్కనేమో మా బాబాయి పడుకొని ఉన్నారు. నేనేమో ఆ నొప్పులకి భరించలేక ఏడుస్తూనే ఉన్నాను. ఎవరో సూదులతో గుచ్చుతున్నట్టున్నారు అని నొప్పి భరించలేక ఏడుస్తున్నాను, మెలకువతోనే ఉన్నాను. వాళ్ళని లేపుతున్నా వాళ్ళేమో ఫుల్ నిద్రలో ఉండి లెగవడం లేదు. ఇంతలో అమ్మవారు వచ్చి, ఏరా నాకు కాళ్ళు నొప్పులంటే పట్టించుకోరేంట్రా, ఏదో పూజలు చేయడమేనా, ఇక్కడ నొప్పితో నేను అల్లాడుతుంటే నన్ను ఎవ్వరూ పట్టించుకోవడం లేదేంటి అని. ఆ తర్వాతేమో తనకి కాళ్ళు నొప్పులు వస్తున్నాయి, ఎంత లేపినా లెగవ్వేంట్రా, తలుపు కడ్డంగా పడుకున్నావు అని మా బాబాయిని తిడుతుంది అమ్మవారు.
ఇంతలో నా కలలో కనిపించే అదే అమ్మాయి వచ్చింది, గేట్ బయట నుంచోనుంది. ఇంకా అమ్మవారు ఆ దయ్యంతో, ఏంటే నీకొక్కసారి చెప్తే అర్థం కాదా, ఎన్నిసార్లు వస్తావు అని అడిగితే, నువ్వేంటే నాకు చెప్పేది, నేను వస్తాను, అది బయటికి రావాలి, దాన్ని తీసుకొని పోయేదాకా నేను ఊరుకోను, అది బయటికి వస్తుంది, నేను తీసుకొని వెళ్ళాలి, ఎన్ని రోజులుంటావు నువ్వు పోవా అంటే, అప్పుడు అమ్మవారు, నువ్వు ముందు గేట్ దాటి బయటికి రావే, నీ సంగతి చూస్తాను, ఏదో ఊరుకుంటుంటే ఎక్కువ చేస్తున్నావేంటి, నీ సంగతి ఏంటి అని అమ్మవారు తనని అడుగుతుంది. దానికి ఆ దయ్యమేమో, నువ్వెవరే నన్ను అడగడానికి, ముందది బయటికి రావాలి, అది ఎలా బయటికి రాకుండా ఉంటుందో నేను చూస్తాను, రేపు పొద్దున్నైనా సరే అది బయటికి రాకుండా ఉంటుందా అని అమ్మవారిని తిడుతుంది. అమ్మవారేమో, అవునా, తీసుకొని వెళ్తావా, నువ్వెలా తీసుకొని వెళ్తావో నేను చూస్తాను, నీకు ఒక్కసారి చెప్పింది అర్థం కాలేదా, మళ్ళీ వచ్చావు నాతో తన్నులు తినడానికి వచ్చావా అని అమ్మవారు ఆ దయ్యాన్ని అరుస్తుంది. ఇంకా నెక్స్ట్ డే మా వాళ్ళు నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళారు. మా దగ్గర ఒక ట్రాన్స్జెండర్ ఉన్నారు, ఆమె మా అమ్మ వాళ్ళ ఫ్రెండే. ఇంకా డైరెక్ట్ గా నన్ను ఇంటికి తీసుకొని కూడా వెళ్లకుండా అక్కడికి తీసుకొని వెళ్ళి, దుర్గ ఇలా ఇలా అంటుంది, ఇలా ఇలా చెప్తుంది అంటే, ఆ అక్కేమో పూజ చేసి ఒక నిమ్మకాయని ఇచ్చింది. దీన్ని తలదిండు కింద పెట్టుకొని పడుకో, రేపు పొద్దున్నే తాతయ్య దగ్గరికి వెళ్ళి చూపించుకుందామంటే నేను కూడా సరే అన్నాను. ఇంకా అక్క స్నానం చేసి పూజ చేసి నాకొక నిమ్మకాయనిచ్చి దీన్ని తలదిండు కింద పెట్టుకో అంటే నేను కూడా సరేనని తీసుకున్నాను. ఇంకా నేను కింద కూడా కూర్చోలేకపోతున్నాను. మా అమ్మను మా బాబాయ్ వచ్చి నన్ను కూర్చోబెట్టిన తర్వాత ఆమె పూజ చేసింది. ఆ పూజ అయిపోయిన తర్వాత నన్ను ఇంటికి తీసుకొని వెళ్ళి బెడ్ మీద పడుకోబెట్టారు. అప్పటికే 3 రోజుల నుంచి నాకు నిద్ర లేక కళ్ళన్నీ కూడా ఎర్రగా అయ్యాయి. ఇంకా మా అమ్మ, నువ్వు పడుకో కాసేపు అంటే ఆ నిమ్మకాయని పెట్టుకొని ఒక 1 or 2 hours పడుకున్నాను. ఆ తర్వాత నాకు బాగా విపరీతంగా కాళ్ళు నొప్పులు, ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు రావడం మొదలయ్యాయి. నేనేమో ఆ నొప్పులు భరించలేక అమ్మ నొప్పిగా ఉంది అని అన్నాను. మా అమ్మ లేచి నా కాళ్ళు రుద్దింది. ఆ తర్వాత కాసేపు పడుకొని మళ్ళీ ఒత్తింది. అయినా సరే నాకు ఏ మాత్రం తగ్గలేదు, అలానే ఉంది రాత్రంతా. ఎప్పుడు వెళ్తాము, ఎప్పుడు చూపించుకుంటాము, ఎప్పుడు తీయించుకుంటాము అని నేను ఏడుస్తూనే ఉన్నాను. ఆ తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళందరూ కూడా బాగా టైర్డ్ అయ్యి నిద్రపోయారు. లేపినా లెగవలేదు. మార్నింగ్ వరకు కూడా నేను అలాగే మెలకుతూనే ఉన్నాను. ఇంకా పొద్దున్నే 6కి మా అమ్మని లేపి, పదమ్మ పోదాము, నేనైతే నొప్పులు భరించలేకపోతున్నాను అంటే ఇంకా ఎర్లీ మార్నింగ్ 6కి నన్ను అక్కడికి తీసుకొని వెళ్ళారు. తాతయ్య అని అంటాం మేము, మాకు ఎప్పుడు బాగోకపోయినా సరే ఆయన దగ్గరికే వెళ్తూ ఉంటాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయనేమో ఇంకా రాలేదు. ఫోన్ చేస్తే మేము ఇంకా రాలేదురా, టైం పడుతుంది అంటే, లేదు అర్జెంటుగా రండి పాపిలా అంటుంది అంటే, ఆయన పనులన్నీ ఆపేసుకొని మా కోసం వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నన్ను చూశాడు. చూసిన వెంటనే చెప్పేశాడు, పాపకి ఎవరో ఏదో చేయిస్తున్నారమ్మా, 4 రోజులయ్యిందా నువ్వు పడిపోయి అంటే, 4 రోజులయ్యింది అన్నాను. ఆ తర్వాత ఇంకా ఆయన, ఉంటారమ్మా ఇలాంటి వాళ్ళు, అలానే చేయిస్తూ ఉంటారు అని వేరే వేరే లాంగ్వేజెస్ లో తిట్టడం స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఆయన మాకు చెప్పాడు, మధ్యాహ్నం 1 గంటకి రండి, అప్పటి వరకు కూడా ఇది రాస్తాను అని పేపర్లో కొన్ని రాసి, ఏవేవో మంత్రాలు రాసి ఒక తాయెత్తునిచ్చి, ఇది మెడలో కట్టుకో, ఇప్పుడైతే ఇంటికి వెళ్ళండి, వచ్చేటప్పుడు 2 కొబ్బరికాయలు, 1 డజన్ నిమ్మకాయలు, ఒక పసుపు ప్యాకెట్, 3 కలర్స్ తో ఉన్న దారము వచ్చేటప్పుడు తీసుకురండి అని చెప్పారు. సరే అని మేము ఇంటికి వెళ్ళిపోయాము. అప్పటికే నాకు 4 రోజుల నుంచి నిద్ర లేదు. కళ్ళన్నీ ఎర్రగా అయిపోయి నా మొహమంతా కూడా ఏదో ఒక రకంగా అయిపోయింది. ఇంక ఇంటికి వెళ్ళగానే అమ్మ అన్నం వండి పెట్టింది. నేను తినేసి పడుకున్నాను. ఇంకా మధ్యాహ్నం 1ంటికి మేము మళ్ళీ ఆ తాతయ్య దగ్గరికి వెళ్ళాము. ఆయన చెప్పినవన్నీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళాము. నన్ను ఆయన ముందు కూర్చోబెట్టారు. బలవంతంగా కూర్చోవడానికి కూడా నేను బాగా ఇబ్బందిగా ఉంటే అలా ఇలా చేసి ఎలాగలా నన్ను ఆయన ముందు కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఇంకా ఆయన, నువ్వు వేరే వాళ్ళ దగ్గర జాబ్ చేసావా అంటే నాకు అర్థం కాక అవును అన్నాను. ఆ తర్వాత మా అమ్మ వాళ్ళు, ఎవరు చేయిస్తున్నారు ఇదంతా, ఎందుకు చేయిస్తున్నారు అని ఆయన అడిగినప్పుడు, ఈ అమ్మాయి వాళ్ళని అమ్మ నా బూతులు తిట్టింది అందుకే చేయించారు అన్నారు. మా అమ్మకి నాకు ఏం అర్థం కాక, నేనెవరిని తిట్టాను, ఎవరితో గొడవ పడను కదా, నేనెవరిని తిట్టను అని, నేనెందుకు అన్ని బూతులు తిడతాను అని నేను అమ్మ ఒకరినొకరు చూసుకుంటున్నాము. ఇంకా మా అమ్మ చెప్పింది, మా అమ్మాయి ఎవరి జోలికి వెళ్ళదు, మా ఇంట్లోనే ఎవరైనా తిడితే అలిగి పడుకుంటుంది తప్ప ఎవరిని ఏమనదు, తనని ఎవరైనా తిట్టినా సరే ఏడుస్తూ పడుకుంటుంది, కానీ అట్లాంటిది ఎవరిని తిట్టింది అంటే, ఉన్నారమ్మ
అమ్మా, పోరగాళ్ళు బాగా బలిసి కొట్టుకుంటున్నారు, చిన్న మాటన్నా కోపం వస్తుంది అని పిల్ల నడవకూడదు, ఏం చేయకూడదు, జీవితం మొత్తం అలా పడుండాలి అని తన కాళ్ళకి చేయించారు చేతబడి అని చెప్పాడు. దాని తర్వాత ఆయన తీసేశాడు. పసుపును అలా తిప్పేసి వేసి నా ముందు వెనకాల నుండి పై వరకు కూడా కొబ్బరికాయని తిప్పి కింద కొట్టాడు. ఆ తర్వాత కొన్ని నిమ్మకాయల్ని కట్ చేసి వెనక్కి నా మీద నుండి ఫాస్ట్ గా వేసేశాడు. ఒక 2 నిమ్మకాయలనేమో వాటిని కట్ చేసి దాని మీద పసుపు వేసి నన్ను తినమన్నాడు. నేనేమో మొత్తం తినాలా అంటే మొత్తం తిను అన్నాడు. నేను నోట్లో పెట్టుకుని నమిలేశాను. నాకు అసలు ఏమీ అనిపించలేదు. నిమ్మకాయలు బాగా పుల్లగా ఉంటాయి కదా, అస్సలు నాకు ఆ పులుపు తగిలినట్టు కూడా అనిపించలేదు. 2 నిమ్మకాయల్ని తినేశాను, మిగిలినవంతా కూడా నమిలేసి మింగేశాను. ఆ తర్వాత అయినా ఒక పేపర్ తీసుకొని అందులో ఏమేమో రాసి ఏవేవో చదివి ఆ పేపర్లో ఏదో పెట్టాడు. నువ్వు పొద్దున్నే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇంటికి వెళ్ళావు కదా, ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు జ్వరం వచ్చింది కదా, చలి కూడా వచ్చింది కదా అంటే మా అమ్మ చెప్పింది జ్వరం అయితే వచ్చింది, మరి చలి వచ్చిందో రాలేదో ఏమో తెలియదు అంటే ఇంకా నన్ను అడిగాడు, నీకు చలి వేసిందా అంటే అవును బాగా చలి వేసింది అన్నాను. ఫీవర్ కూడా వచ్చింది అంటే ఆ చేతబడి చేసిన వాళ్ళకి తెలిసిపోయినట్టుంది, వెంటనే పంపించారు అని చెప్పాడు. కొన్ని మంత్రాల్ని పేపర్లో రాసి ఏవేవో చదివి పొద్దున నీకు ఇచ్చిన పేపర్ ఏం చేసావు అని అడిగితే నేను తీసిచ్చాను. పొద్దున రాసిన పేపర్ని ఇప్పటి పేపర్ని ఇంకా 3 రంగుల దారం అంతా కలిపి మెడలో కట్టండి, ఇంటికి వెళ్ళిన తర్వాత పసుపు నీళ్లతో తల స్నానం చేసి పడుకో అని చెప్పారు. ఇంకా జ్వరం వచ్చినా రాకు, ఒకవేళ చలి వేస్తేనే తీసుకురండి అన్నారు. నీకు చలి వేస్తే అమ్మ వాళ్ళతో చెప్పు, ఇక్కడికి తీసుకొస్తారు అంటే నేను సరే అన్నాను. మీకు చెప్పింది అర్థమైంది కదా, పాపకి చలి వేస్తే మళ్ళీ ఇక్కడికి తీసుకొని రండి, ఇకైతే వెళ్ళండి అని వాళ్ళతో చెప్పాడు. అయితే ఆయన్ని మా అమ్మను బాబాయి ఇద్దరు అడిగారు, ఎవరు చేయిస్తున్నారు ఎందుకు అంటే ఈ అమ్మాయి ఆయన్ని తిట్టింది అందుకే చేయిస్తున్నారు అంటే మా అమ్మ బాబాయి లేదు అమ్మాయి ఎవరిని తిట్టదు అంటే ఏమో మరి తనకే తెలియాలి అన్నాడు. నేను వచ్చే దారంతా కూడా ఆలోచిస్తూనే ఉన్నాను నేనెవరిని తిట్టానా అని. అయితే నాకు ఒక లవర్ ఉన్నాడు, మేము ఇంకో 2 సంవత్సరాల్లో పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము. అయితే నేను ఆయనతోనే ఎక్కువగా గొడవ పడుతూ ఉంటాను. ఇంకా ఆయనే ఇదంతా చేపిస్తున్నాడేమో అనుకొని ఆయన ఫోన్ చేసినప్పుడు ఏంటి నిన్ను ఒక్క మాట అంటే చేయిస్తావా అంటే ఆయనేమో నేను చేపించడం ఏంటి, ఏం మాట్లాడుతున్నావు అని ఆయనకి నాకు ఆ రోజు చాలా గొడవ అయ్యింది. ఎవరో చేయిస్తే నువ్వు నన్నంటావా ఏంటి ఇదంతా అని అడిగితే మరి నీతోనే కదా నేను అలా గొడవ పడతాను, ఇంకెవ్వరితో కూడా నేను గొడవ పడను, నేను ఎవరిని కూడా తిట్టను, నిన్నే కదా, నాకు కోపం వస్తే అది నీ మీదే కదా నేను చూపిస్తాను, నువ్వే చేయించుంటావు కోపం వచ్చి అన్నాను. దానికి తను నేను నీ మీద కోపం వస్తే నిన్నేదైనా అంటాను గాని అలా ఎందుకు చేయిస్తాను అని ఆయన ఇంకా నాతో గొడవకొచ్చాడు. ఆ తర్వాత మా ఇంట్లో వాళ్ళకు కూడా ఆయనే అనుకున్నారు, ఎందుకంటే ఈ విషయం మా ఇంట్లో వాళ్ళకు కూడా తెలుసు, ఆయనతోనే నేను ఎక్కువగా గొడవ పడుతూ ఉంటాను అని. ఇంకా ఆయనే అనుకొని తనే ఇదంతా చేయించి ఉంటాడులే, తనే ఇలా అయి ఉంటాడు అన్నారు. ఆ తాతయ్య దాన్ని నా మీద నుంచి తీసేశారు కదా, అంతా బాగానే ఉంది. అయితే నాకు బ్యూటీషియన్ కోర్స్ అంటే చాలా ఇష్టం, అది నేర్చుకుందామని జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు 40,000 అడిగారు. నా దగ్గరేమో అంత మనీ లేవు, అంత మనీ కూడా అరేంజ్ కాక నేను వేరే పని చూసుకున్నాను. 2025వ సంవత్సరంలోనే మొన్న జూన్ లో వేరే పని చూసుకున్నాను. జూన్ 6th కి నా బర్త్డే, జూన్ 3rd లోనే నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను. ఇద్దరే ఉంటారు, మేడం అనో పాప. అయితే ఇక్కడ పనిలోకి కుదిరి నేను 3 months అవుతుంది. రీసెంట్ గా మేము బెంగళూరు వెళ్ళవలసి వచ్చింది. ఆగస్టు 18న మా మేడం వాళ్ళ రిలేటివ్స్ పెళ్ళుందని చెప్పి నాకేంటంటే కొత్త ప్లేస్కి వెళ్తే నెగిటివ్ ఎనర్జీ ఊరికనే కనెక్ట్ అవుతుంది, నేను రాను, నాకు ఇబ్బందిగా ఉంటుంది, అందులోనూ నాకు కార్ కూడా పడదు, నాకు వామిటింగ్ అవుతాయి అని నేను చెప్పేసి అన్నాను. దానికి మా మేడం అయితే నన్ను బాగా బతిమలాడింది, లేదు బాగుంటుంది రారా అని. సరేలే బాగా బతిమలాడింది కదా అని సరే వస్తాను అన్నాను. ఆగస్టు 18న బెంగళూరు వెళ్ళాము. వాళ్ళేమో మమ్మల్ని చూసి వచ్చారు కదా చికెన్ తెప్పిస్తాను వండుకోండి అన్నారు. మా మేడం వాళ్ళేమో వెజిటేరియన్, నాన్ వెజ్ తినరు. అయితే మా మేడం వాళ్ళకి వెజ్ పలావ్ చేసేసి మేము చికెన్ పలావ్ చేసుకున్నాము ఆ రోజు రాత్రి. పెళ్ళేమో ఆగస్టు 21, మేము వెళ్ళిందేమో ఆగస్టు 18th నైట్.
అయితే ఆగస్టు 21 అందరూ పెళ్లికి వెళ్ళిపోయారు. ఇంట్లో ఎవ్వరూ లేరు. పొద్దున్నే పనమ్మాయి వచ్చి వెళ్ళిపోయింది. నేను, డ్రైవరు, మేడం వాళ్ళు ఉన్నారు. మేడం వాళ్ళేమో ఈవినింగ్ 5కి అలా బయటికి వెళ్ళారు. నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను. అయితే కొత్త ప్లేస్ కదా, నేను ముందే మా చెల్లికి ఫోన్ చేసి చెప్పాను, ఇక్కడేదో తేడాగా ఉంది, నాకైతే అస్సలు నచ్చలేదు, ఎవరు నన్నే చూస్తున్నట్టు అనిపించేది, నిద్ర కూడా సరిగ్గా పట్టడం లేదు అని. అలాగే మా లవర్ కి కూడా ఫోన్ చేసి చెప్పాను. ఎప్పుడు ఏదో ఒకటి అంటూనే ఉంటావు, అదంటావు ఇదంటావు అని నన్నే తిట్టాడు. తనకి ఇవన్నీ కూడా నచ్చవు, ఎప్పుడు అరుస్తూ ఉంటాడు నా మీద. ఏదో ఆలోచించి మైండ్లో అంతా పెట్టేసుకొని ఉంటావు, మళ్ళీ ఆ చెత్తంతా నాకు చెప్తావు అని. ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటావు, ముందు ఆ ఆలోచన అంతా మానే అన్నాడు. అలా ఆలోచించే నీకు అలా అనిపిస్తుంది అని తిట్టాడు. లేదు, నాకు ఇక్కడ బాగా భయమేస్తుంది అని చెప్పాను. సరేలే, నువ్వన్నీ వదిలేసి ఫోన్ చూసుకో కాసేపు, నువ్వేమి పట్టించుకోకు అంటే సరేలే అని నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను. మా చెల్లికి కూడా చెప్పాను, నాకు ఇలా అనిపిస్తుంది, అసలు నాకు నచ్చలేదు, అనవసరంగా ఇక్కడికి వచ్చాను అని చెప్పాను. తనేమో అలా ఏం ఉండదులే, లాస్ట్ టైం నీకు అలా జరిగింది కదా, అందుకే అలా ఉందేమో, అలా అనిపిస్తుందేమో అని చెప్పింది. సరే అని నేను కూడా వదిలేశాను. ఇంకా ఆగస్టు 21 రాత్రి 10:30 ఆ టైంలో మా మేడం ఫోన్ చేసింది, మేము ఇంటికి వస్తున్నాము, మాకు డిన్నర్ రెడీ చేయని. సరే అని నేను అన్ని రెడీ చేసి టేబుల్ మీద పెట్టి నేను అలా నుంచొని ఫోన్ మాట్లాడుతున్నాను. మా తమ్ముడు ఫోన్ చేస్తే తనతో మాట్లాడుతున్నాడు. తను వాళ్ళ లవర్ గురించి చెప్తున్నాడు, వాళ్ళ బ్రేకప్ గురించి. అక్క, అమ్మాయిని చూసాను, ఈ రోజు ఇంటికి వచ్చింది, అది ఇది అని అలా మాట్లాడుతూ ఉన్నాడు. అలా మాట్లాడుతూ నేను గార్డెన్ లో చూసాను. అంతే, అక్కడ ఒక మనిషి నుంచొని నా వంకే అలానే చూస్తూ ఉన్నాడు. అది కూడా చాలా క్లియర్ గా. ఒక మనిషి మన ఎదురుగా నిలబడితే ఎలా ఉంటుందో అలానే ఉంది. ఆయన ఒక మగ మనిషి, ఏజ్ 55 అలా ఉంటాయి. పైన జాకెట్ వేసుకొని ఫుల్ వైట్ కలర్ అన్నమాట, వైట్ కలర్ ప్యాంట్ వేసుకొని ఒక చేతిని వెనక్కి పెట్టుకొని నుంచొని అలాగే నా వంక చూస్తున్నాడు. నేను అతన్ని అలా చూసేసరికి షాక్ అయ్యాను. అప్పటికే మా తమ్ముడు ఫోన్ లోనే ఉన్నాడు. ఇంకా నేను చెప్పాను, జై నాకు చాలా భయమేస్తుంది అంటే, ఏమైందక్క, ఎందుకు భయపడుతున్నావు అంటే, ఇలా ఒక మనిషి నుంచోనున్నాడ్రా నా ఎదురుగా అంటే, అవునా, ఇంట్లో ఎవరు లేరా అంటే, లేర్రా, మేడం వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళారు, నేనేమో కిచెన్ లోనే ఉన్నాను, బయట చూస్తే ఏమో ఒక అతను నుంచోనున్నాడు అంటే, అవునా, వీడియో కాల్ చేస్తాను చూపించు అన్నాడు. సరే అన్నాను. తను వీడియో కాల్ చేశాడు, కానీ తనకి అక్కడ ఏమీ కనిపించడం లేదు. వీడియో కాల్లో సరిగ్గా కనిపించడం లేదక్క, ఫోటో తీసి పెట్టక్క చూస్తాను అన్నాడు. సరే అని చెప్పి నేను ఫోటో తీసాను, తనకి పంపించాను. అది చూసి వాడేమో, అవునక్క, ఎవరో నుంచున్నట్టే ఉంది, నువ్వెందుకు కిచెన్ లో ఉన్నావు, ఒంటరిగా రూమ్ లోకి వెళ్ళి డోర్ వేసుకో, మేడం వాళ్ళు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళు అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. అస్సలు నేను అక్కడే నుంచుండిపోయాను. అతన్ని చూసిన వెంటనే ఒళ్ళంతా జలధరించేసింది, నా కళ్ళల్లో నుంచి నీళ్లు కూడా వచ్చేసాయి. ఇప్పటి వరకు కూడా నాకు అలాగే అనిపిస్తూ ఉంటుంది. ఎవరో నన్నే చూస్తున్నట్టు అనిపించేది, నాకు ఎవరో పక్క నుండి వెళ్తున్నట్టు కూడా అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా నాకు అలాగే ఉంది, కానీ ఎందుకు ఏంటి అనేది నాకే తెలియడం లేదు. నాకు అలవాటైపోయింది. నాకు చిన్నప్పటి నుంచి కూడా చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి, అవన్నీ కూడా చాలా ఉన్నాయి. మా ఇంట్లో వాళ్ళకు కూడా అలవాటైపోయింది, ఎందుకంటే వాళ్ళు చాలా సార్లు చూసారు కాబట్టి వాళ్ళకి అదంతా అలవాటే, వాళ్ళు నమ్ముతారు. కానీ నేను నా లవర్ కి గానీ మా ఫ్రెండ్స్ కి గానీ చెప్తే వాళ్ళు నమ్మరు. నేను నా లవర్ కి చెప్తాను కదా, ఆయన అయితే అస్సలు నమ్మడు. ఎందుకు అవన్నీ నమ్ముతావు, ఎందుకు వింటావు నువ్వు, నాకు అస్సలు ఇలాంటివన్నీ నచ్చవు అని, ఇవన్నీ నాకు చెప్పకు అని నా మీద అరుస్తూ ఉంటాడు. కానీ నేను ఏడిస్తే మాత్రం సరేలే వదిలే, వాటి గురించి పట్టించుకోకు అంటాడు. నాకు ఇప్పటికీ కూడా ఎవరో చూస్తున్నట్టు, ఎవరో నన్నే గమనిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడైతే జూబ్లీ హిల్స్ లో కుక్గా పనిచేస్తున్నాను, ఇక్కడే ఉంటాను. ఇక్కడ కూడా అంతే, ఎవరో నన్నే చూస్తున్నట్టు, నేను పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఎవరో నన్నే గమనిస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇప్పటికీ కూడా అలాగే అనిపిస్తుంది. కానీ ఎవ్వరికి చెప్పినా నమ్మరు, నేనే ఏదో కావాలని అలా చెప్తున్నాను అనుకుంటారు. అంతే, అలా గడిచిపోతుంది. నేను ఎక్కడికి వెళ్ళినా సరే నెగిటివ్ ఎనర్జీ అనేది ఊరికనే కనెక్ట్ అవుతూ ఉంటుంది నాకు. ఈ ఫోటోలో సర్కిల్ లా పెట్టాను కదక్క, అందులో చూడండి ఒక స్కెల్టన్ లాగా కనిపిస్తుంది.
అవుతుంది అని చెప్పింది. అండ్ ఇంకొక ఫోటో ఏంటంటే వాళ్ళ మేడం వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు బయట గార్డెన్ లో ఎవరో నిలబడి ఉన్నట్టు ఫోటో తీసాను అని చెప్పింది కదా. వాళ్ళ తమ్ముడేమో మేడం వాళ్ళు వచ్చే వరకు ఇంట్లోనే ఉండు అంటే తనకి ఇంట్లో ఉండబుద్ధి కాక బయటకు వచ్చిందంట. ఆ బయటకు వచ్చినప్పుడు తను ఒక సెల్ఫీ తీసుకుంది. ఆ సెల్ఫీలో ఫస్ట్ తను ఏం చూడలేదు. ఆ తర్వాత ఒక 20 days తర్వాత దాన్ని బాగా అబ్జర్వ్ చేస్తే తను అక్కడ రౌండ్ చేసింది కదా కిటికీ దగ్గర, అక్కడ ఒక మేల్ షేప్ లో ఉంది. ఏదో ఒక ఆకారం అక్కడ ఉన్నట్టుంది. ఓన్లీ హెడ్ వరకే ఉంది. నాకు కనిపించింది. మరి మీకు కనిపించిందో లేదో నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆ గురువు గారు చెప్పినట్టు తను ఎవరితోనో గొడవ పడింది. వాళ్ళని తను బాగా తిట్టడం వల్ల తన కాళ్ళు పడిపోయేలా కోపంతో చేపించారు అని చెప్పారు. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే అసలు తను ఎవరితో గొడవ పడిందో కూడా తనకు తెలియకపోవడం, లేకపోతే ఒకవేళ తెలిసే షేర్ చేసుకోలేదేమో. మేబీ పర్సనల్ అనుకుంటాను. అందరికి కూడా కొన్ని పర్సనల్ ఇష్యూస్ ఉంటాయి కదా, అందుకే నేను కూడా తనని అంత ఫోర్స్ గా ఏం అడగలేదు. కానీ తనకి ఏదైతే జరిగిందో అది చాలా దారుణం కదా. దేవుడు మనకిచ్చిన అవయవాలన్నిట్లో కూడా అవన్నీ సక్రమంగా ఉంటేనే మనం పని చేసుకోగలం. అందులో ఏ ఒక్కటి లేకపోయినా సరే మన జీవితం అవిటి జీవితమే. అలా కాళ్ళు లేకుండా ఒక మనిషి జీవితాంతం బెడ్ కే అంకితం అయి ఉంటే అస్సలు అది ఎంత దారుణమైన పరిస్థితో కదా. అందుకే ఎవరితోనైనా మీకు గొడవ జరిగినప్పుడు మీరు ఎక్కువగా వాళ్ళని బండబూతులు తిట్టకండి. మనం తిట్టిన తర్వాత ఆ ఇన్సిడెంట్ ని మనం అక్కడితోనే మర్చిపోతాము. కానీ వాళ్ళు అదే కోపాన్ని మనసులో పెట్టుకొని మనల్ని ఎలాగైనా సర్వనాశనం చేయాలని చూస్తూ ఉంటారు. సో మాక్సిమం గొడవల జోలికి మీరైతే వెళ్ళొద్దు. అండ్ ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే మనం ఒకళ్ళ దగ్గర పని చేస్తున్నామంటే ఆ పని మనకు అవసరం కాబట్టి వాళ్ళు మనకి నచ్చినా నచ్చకపోయినా, ఒకవేళ వాళ్ళు మనల్ని అదే పనిగా టార్గెట్ చేస్తున్నా అక్కడ జాబ్ మానేసి వేరే చోట చూసుకోండి. లేకపోతే అదే మీకు అవసరం అనుకుంటే ఇంకా మౌనంగా ఉండి మీ పని మీరు చూసుకుంటే అసలు ఏ ప్రాబ్లం కూడా ఉండదు. ఒకళ్ళ కింద మనం పని చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా ఎవరికైనా తప్పవు. చాలా మంది వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్స్ ని నాతో ఎలా షేర్ చేయాలి అని అడుగుతున్నారు. నాకు ఇన్స్టాలో మెసేజ్ గానీ లేకపోతే మెయిల్ గానీ పంపించండి. నా కాంటాక్ట్ నంబర్ మీకు ఇస్తాను. మీరు మెసేజ్ లో గానీ పెట్టచ్చు, లేకపోతే కాల్ గానీ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడొచ్చు. సో విన్నారు కదా ఈ ఇన్సిడెంట్ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. కుదిరితే ఈ వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని మీరు అనుకుంటే షేర్ చేయండి. ఇంకొక మంచి రియల్ హారర్ ఇన్సిడెంట్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బై బై. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, రేపు సండే వచ్చే ఇన్సిడెంట్ అయితే నాకు అసలు చాలా చాలా నచ్చింది. చాలా హారబుల్ గా ఉంది అండ్ కొత్తగా కూడా ఉంది. మరి మీకు ఎలా అనిపిస్తుందో సండే వరకు వెయిట్ చేయాల్సిందే.